नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज में आप तमाम का खैर मकदम है। ईद उल फितर के पेश नज़र भैंसा के खदीम व तारीखी ईदगाह पर इंतजामी कमेटी की जानिब से जारी इंतजामी कामों का मुआयना करने के लिए जिले निर्मल एसपी डॉक्टर जी जानकी शर्मिला आईपीएस ने दौरा करते हुए तमाम इंतजामात, सिक्योरिटी इंतजामात बशमूल पार्किंग सिस्टम का जायजा लिया। इनके हमरा एएसपी साई किरण, टाउन सर्कल इंस्पेक्टर ऑफ पुलिस साई कुमार, रूरल सर्कल इंस्पेक्टर ऑफ पुलिस प्रवीण कुमार व दीगर पुलिस अमला मौजूद था। इस मौके पर ईदगाह इंतजामी कमेटी सदर फैजुल्ला खान, टाउन सदर मजलिस व रुकने बल्दिया, ईदगाह इंतजामी कमेटी जनरल सेक्रेटरी मोहम्मद अब्दुल माजिद रुकने बल्दिया, जॉइंट सेक्रेटरी अब्दुल खादर बाबा रुकने बल्दिया और अराकीन शेख खदीर, नुमाइंदा काउंसलर के अलावा मजलिस पार्टी कारकुनान की कसीर तादाद मौजूद थी। बाकी का पूरा अवकाश देख रहे परवीन साहब का पूरा मालूम तो जरूरत नहीं पड़ती क्या बोल ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మెయిన్ సీట్స్ ఇక్కడే మనకు వచ్చే వెహికల్స్ 4-వీలర్ పార్కింగ్ చేసుకోవాలి. మనకి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నుంచి వివేకానంద చౌరస్తా నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ రావడం చేస్తాం సార్. ఇదేవిధంగా పురాణా బజార్ నుంచి కూడా అది కూడా అక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో బైక్ కూడా సార్ మన బైక్ అక్కడ రైట్ సైడ్ దారి కూడా బ్యారికేడ్ డైవర్టర్స్ 3-వీలర్స్ అనగా ఉంటుంది. ఒకవేళ ఉంటే వీళ్ళ ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రీ చేసేసి మళ్ళీ వీళ్ళు అయిపోయే టైంలో మళ్ళీ క్లోజ్ చేస్తాం. आराम से चल जाते हैं बोल देते हैं सिर्फ खाली ट्रैफिक का मसला है, सब जाने आने का कोई मसला नहीं बंद करते। हाँ हाँ नहीं बोलते, सिर्फ खाली अपने को ट्रैफिक का है मसला सर। जाने का तो कोई एक पैसे का मसला नहीं है, 10 मिनट 15 मिनट्स में खाली हो जाता पूरा। 10 बजे पूरा खाली हो जाता कुछ मन कितने रोड का మీరు మహారాష్ట్ర పాలన ఇక్కడ అక్కడ నుంచి రైట్ సైడ్ కార్లో బస్సులు పోలేదు మళ్ళీ 1 అవర్ వీళ్ళు వచ్చే వీళ్ళు రిటర్న్లో పోయేటప్పుడు అక్కడ వివేకానంద దగ్గర డివైడర్ ఉందా, రోడ్ డివైడర్ ఉందా? వేసి ఉంటుంది ఒక సైడ్ అక్కడ డివైడర్ ఉంది, జంక్షన్ ఉంది కదా సార్, 2 రోడ్స్ ఉన్నాయి, ఒక రోడ్ కంప్లీట్ డివైడర్ ఉంది సార్. వైన్స్ ఉంది కదా సార్, ఓపెన్ ప్లేస్ ఓపెన్ అంత చాలా వెహికల్స్ ఎక్కువ कोई भी नहीं है। बाहर ही रह रहे हैं, 1-2 लोग अंदर रहेंगे, पुलिस कांस्टेबल अगर रह रहे हैं మళ్ళీ పోయేటప్పుడు కూడా కొంచెం మనం టువర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో పురాణా బజార్ నుంచి రాకుండా చూసుకోవాలి. ఇదే విధంగా వివేకానంద చౌరస్తా 3 చేస్తే 1 అవర్
మరి ఆడ మన నుంచి మరి ఆ టర్నింగ్ దగ్గర ఓకే ఇప్పుడు నా దగ్గర ఉన్న బీచ్ వీడు ఉన్నారు అందరు ఇదని పిలుచుకున్నా हाँ 7-8 है ज़्यादा अंदर थोड़ी इधर देना ऑटो में आते हो गाड़ी आता है वो चलने नहीं आता तो अंदर तक गाड़ियाँ छोड़ सकते हो గేట్ దగ్గర ఓన్ పెడతావు ఒక 6-7 వెహికల్స్ వీళ్ళు అలో చేయవచ్చు అసలు పెట్టుకుంటాం మొత్తం చూస్తున్నాను ये इन लोगों का काम खत्म हो गया काम खत्म होना बोल के आपको पूरा आइडिया है सर पूरा आइडिया हैंडीकैप के कार तक गाड़ियाँ अंदर आते हैं तो उनको बाइक पे भी आता हूँ मैं ऑटो पे भी आता कोई दिखा के लाते ठीक है ఈద్గాలో రేపు జరగబోయే రంజాన్ ప్రార్థనలకు సంబంధించి ఈరోజు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ ఈద్గాలో అన్ని కూడా ఏర్పాట్లు మంచిగా చేశారు. తర్వాత ట్రాఫిక్ ఎట్లా పెట్టుకోవాలి, పార్కింగ్ ఎక్కడ ఉండాలి, తర్వాత వచ్చే చాలామంది రేపు మార్నింగ్ రద్దీ బాగా ఉంటుంది, దానికి సంబంధించి ఎక్కడెక్కడ డైవర్షన్స్ చేసుకోవాలి అనేసి దీనికి బందోబస్తులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రాపర్గా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రార్థనలు జరిగేలాగా పోలీస్ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।